జీవితంలో అలసిపోయావు, అప్పులతో అలసిపోయావు, అనారోగ్యంతో అలసిపోయావు, ఏదైనా వ్యాపారం చేస్తే లాస్ వచ్చి దాంట్లో ఇక గుండెలు అమిసిపోయే పరిస్థితుల్లో అలసిపోయావు, నమ్మిన వారు మోసం చేస్తే హృదయం అలసిపోయి నానా విధాలుగా నలిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లలు ఏమైనా చేతికొచ్చి వారేమైనా ఉద్ధరిస్తారేమని అనుకుంటే పెళ్ళైన వెంటనే ఆడిదారినాడు బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోయి వెంటనే ప్రత్యేకం. ఇప్పటి వరకు తండ్రిని తల్లిని వాడుకొని ఏమండి వారి ద్వారా పెద్దవాడివై, వారి ద్వారా పోషించబడి, వారి ద్వారా చదువు, వారి ద్వారా పెళ్లి, వారి ద్వారానే భార్య వచ్చింది, ఏమండి వారి ద్వారానే పైకొచ్చావు. ఇప్పుడు వారికి నెలకి కొంతవరకు డబ్బు పంపించడానికి నీకు చాలా భారం అయిపోయింది. వీళ్ళ జీవితాలలో ఎందుకు మనం పిల్లలను కన్నాం, అసలు ఎందుకు బ్రతుకుండాలి, ఎవరి కొరకు బ్రతుకుండాలని అలసిపోయి, ఏమండి తిన్న అన్నము కూడా వంట పట్టిన పరిస్థితుల్లో అసలు ఎందుకు తినాలి, ఎందుకు బ్రతకాలనుకొని అలసిపోయావు కదా, జీవితంలో ఓడిపోయావు కదా. ఇలాంటి వ్యక్తులను దేవుడు పిలుస్తున్నాడు. రాత్రి మీరు నా యొద్దకు వస్తే, మీరు లోబడితే